ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓఆర్ఆర్ టు ఆర్ఆర్ఆర్ మధ్యలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 100% జాక్పాట్ కొడతారండి. అంటే అది 5 years పడుతుందా 10 years పడుతుందా అనేది వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. కానీ ఎందుకు అంటున్నానంటే హైదరాబాద్ ని 3 సెక్టార్లుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే డెవలప్డ్ సెక్టార్, అంటే ఓఆర్ఆర్ లోపల ఉన్నదంతా కూడా డెవలప్డ్ సెక్టార్. ఓఆర్ఆర్ బయట ఉన్నదంతా కూడా డెవలపింగ్ సెక్టార్ అంటాం దాన్ని. అంటే డెవలప్ అవుతూ ఉంది. తర్వాత అప్కమింగ్ డెవలప్మెంట్ వచ్చే సెక్టార్ వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్ అవతల ఉంటుంది. సో ఇది డెవలపింగ్ సెక్టార్ లో ఎప్పుడైనా మనం ప్రైస్ పెట్టి, అంటే ఎంత ప్రైస్ పెట్టి కొన్నా కూడా దానికి రిటర్న్స్ చాలా బాగా వస్తాయి. బికాస్ డెవలపింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే రిటర్న్స్ బాగా వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓఆర్ఆర్ టు ఆర్ఆర్ఆర్ మధ్యలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 100% జాక్పాట్ కొడతారండి. అంటే అది 5 years పడుతుందా 10 years పడుతుందా అనేది వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. కానీ ఎందుకు అంటున్నానంటే హైదరాబాద్ ని 3 సెక్టార్లుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే డెవలప్డ్ సెక్టార్, అంటే ఓఆర్ఆర్ లోపల ఉన్నదంతా కూడా డెవలప్డ్ సెక్టార్. ఓఆర్ఆర్ బయట ఉన్నదంతా కూడా డెవలపింగ్ సెక్టార్ అంటాం దాన్ని. అంటే డెవలప్ అవుతూ ఉంది. తర్వాత అప్కమింగ్ డెవలప్మెంట్ వచ్చే సెక్టార్ వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్ అవతల ఉంటుంది. సో ఇది డెవలపింగ్ సెక్టార్ లో ఎప్పుడైనా మనం ప్రైస్ పెట్టి, అంటే ఎంత ప్రైస్ పెట్టి కొన్నా కూడా దానికి రిటర్న్స్ చాలా బాగా వస్తాయి. బికాస్ డెవలపింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే రిటర్న్స్ బాగా వస్తాయి.